అవి తొలగిపోవాలంటే రాత్రికాల ప్రార్థన చేయాలి. అవునే ఎప్పుడు చేయాలి? మన జీవితాల్లో ఉన్న చీకటి తొలగిపోవాలంటే, అంధకారం తొలగిపోవాలంటే, బలహీనతలు తొలగిపోవాలంటే రాత్రి ప్రార్థన చేస్తే ఫలితాలు ఎక్కువ వస్తాయి. అందుకోసమే బైబిల్లో మనము రాత్రి కాల సమయంలో ప్రార్థించిన దైవజనులు చూస్తున్నాను. హల్లెలూయా. రాత్రి కాల సమయంలో ప్రార్థించిన వాళ్ళ గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, విన్నాము. ఎవరంటే ప్రభునందు ప్రియులారా, సంఘము ప్రార్థన చేస్తుంది. ఎవరి కొరకు? పేతురు కొరకు. హల్లెలూయా. సంఘం ఏం చేస్తుందట? ప్రార్థన చేస్తుంది. ఎందుకు సంఘం ప్రార్థన చేస్తుందంటే, సేవకుడు ఎక్కడున్నాడట? చెరసాల్లో ఉన్నాడని సంఘము సేవకుని కొరకు ఆ రాత్రి ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. దేవా, మా పేతురుని ఇప్పుడే చెరసాల్లో నుండి బంధకాల నుండి విడుదల కావాలంటే ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలుసా? ఎప్పుడు చేయాలా? ఇంకంతే కాదు, మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అపోస్తులైన పౌలు, శిలలు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? వాళ్ళు ఫిలిప్పీ చెరసాలలో వేయబడ్డారట. ఫిలిప్ అనే పట్టణంలో ఏం చేయబడ్డారు? చెరసాల్లో వేయబడ్డారు. పూతోన్ అనే దయ్యం పట్టిన స్త్రీని బాగు చేసినందుకు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చారు? చెరసాల్లో వేశారు. అయితే వాళ్ళు మధ్యరాత్రి వేళ అని రాయబడింది. హల్లెలూయా. 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో రాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నారు? పౌలు, శిలలు ఇద్దరు కూడా లేచి కూర్చొని చెక్కపీటలు పెట్టుకొని వింటున్నారా? ఆరోగ్యం గుండి కాదు, ఆరోగ్యం గుండి కాదు. మీరు అధ్యాయము చాలా క్షుణ్ణంగా మీరు చదవండి. వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయో. వాళ్ళు జైలుకి వెళ్ళారు, చెరసాల్లో ఉన్నారు, వాళ్ళకు గాయాలు అయ్యాయి, అంటే కొట్టారు వాళ్ళని. ఇంకేం చేశారట? బోండాలు వేశారు, బిగించారు. యేసు ప్రభువుని గురించి మీరు ప్రకటించొద్దు, మాట్లాడొద్దు, మీరు జనాలను తిరగబడ ప్రేరేపిస్తున్నారట అని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తున్నారు తెలుసా? జైలుకి వెళ్ళిన వాళ్ళని ఎవరు నోరికుంచారు, బెదిరిస్తారు, కొడతారు. ఇవన్నీ జరుగుతాయి. ఈ చెరసాల్లో వేసిన పౌలు, శిలలు గాయాలతో ఉన్నారట. ఇంకెలాగున్నాయి? రక్తపు మరకలతో ఉన్నారు. అంతేకాదు, కూర్చోవడానికి ఏమంటాం, కన్వీనియంట్ లేదు వాళ్ళకి. ఎలాగున్నారు? బోండాల్లో ఉన్నారు. అంటే మన భాషలో చెప్పాలంటే మొద్దుకేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి ఎరక మొద్దుకేయడం అంటే ఏంటో. ఏంటున్నారు? అలాగున్న ఖైదీలు, ఈ సేవకులు మధ్యరాత్రి పౌలుకు ప్రేరేపణ వచ్చింది. ఏమన్నా తెలుసా? ప్రార్థన చేయాలని, పాటలు పాడాలని, దేవుణ్ణి స్తుతించాలని. హల్లెలూయా. ఎప్పుడు స్తుతిస్తున్నారు? మధ్యరాత్రి వేళ. ఉందమ్మ అక్కడ మధ్యరాత్రి అని. అయితే మధ్యరాత్రి వేళ పౌలు, శిలలు దేవునికి ప్రార్థించుచు ఏం చేస్తున్నారట? కీర్తనలు పాడుచున్నారు. ఆరోగ్యం బాగాలేనప్పుడు పాటలు పాడాలా? మంచంలో ఉన్నప్పుడు పాటలు పాడాలా? మనస్సు బాగలేనప్పుడు ఏం చేయాలా? పాటలు పాడాలా? మనం దేవుని బిడ్డలం. హల్లెలూయా. ఎవరు మనం? రంజి పెట్టుకోవద్దు, కూడుక పట్టొద్దు, ఏం చేసుకోవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే మనం దేవుణ్ణి కలిగి ఉన్నాం. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన మృతులలో నుండి తిరిగి లేచినవాడు ఆయన. ఆమేన్. ఆయన సజీవుడుగా ఉన్నవాడు. ఆయన మరణాన్ని ఎలా గెలిచాడో వింటున్నారా? మరణాన్ని ఎలాగూ సమాధిని చీల్చి గెలిచాడో మన సమస్యలు కూడా చీల్చి విడిపిస్తాడట ఆయన. ఆమేన్. హల్లెలూయా. మన బంధకాలను కూడా అలాగే ఏం చేస్తాడు ఆయన? విడిపిస్తాడు. పగలు వెళ్ళిపోయి రాత్రి ఎలాగొస్తుందో, రాత్రి వెళ్ళిపోయి ఏమొస్తుంది మరలా? పగలు ఎలాగొస్తుందో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అంగీకరించకపోయినా, రాత్రి అయిపోయిన తర్వాత ఉదయం 6 గంటలకి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది, పగలు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితం బాగలేకపోయినా ఏమొస్తుంది? నువ్వు బ్రతుకుండకపోయినా ఏమొస్తుంది?
అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు వెలుగులను నింపుతాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడట? ఉదయాన్ని కలగజేస్తాడు. చీకటే ఉండదు ఎప్పుడు. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే వెలుగు రావడం కొరకు పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. చీకటి గతించిపోవాలంటే ఏం చేయాలా? మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. మన జీవితాల్లో ఉన్న చీకటి పోవాలంటే, మన జీవితాల్లో ఉన్న అంధకారం పోవాలంటే, మన జీవితాల్లో ఉన్న కీడు తొలగిపోవాలంటే, శోధన నుండి మనం బయటపడాలంటే మన కష్టాలు తొలగిపోవాలి, మన కన్నీళ్ళు తొలగిపోవాలి, మన ఇబ్బందులు తొలగిపోవాలి, మన సమస్యలు తొలగిపోవాలంటే కష్టంలో కూర్చొని ఎప్పుడు తెల్లారుద్దా అంటే కూర్చుంటే తెల్లారుద్దా? కూర్చున్న వాళ్ళకు ఎప్పుడు తెల్లారు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తారు. దేనికోసం? కానీ ఎంతసేపు చూసినా టైం మాత్రం అస్సలు గడవదు అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రార్థన చేసిన వారికి అయ్యో ఇంతలనే తెల్లారిపోయిందా అనిపిస్తుందట. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, రాత్రి ప్రార్థించిన వారు బైబిల్లో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యాలు చూడగలిగారట. రాత్రులు ప్రార్థన. అందుకే చాలామందికి ఏంటంటే రాత్రులు ప్రార్థన చేయాలంటే అమ్మో నిద్ర చంపుకొని పోవాలా. చాలామందికి దీవంలోకి రాకపోవడానికి ఏంటంటే నిద్రను చంపుకోకపోవడం, మెలకువగా ఉండడానికి ఇష్టపడకపోవడం, కొంతమంది తిండిని ఆపుకోలేకపోవడం, కడుపును మార్చుకోలేకపోవడం, ఇవన్నీ దరిద్రతకు దారి తీస్తాయి. నిద్రను ఆపుకోలేకపోవడం, ఇవన్నీ మన కంట్రోల్లో ఉండాలి, స్వాధీనంలో ఉండాలి. యేసు ప్రభు రాత్రంతా ఏం చేసేవాడట? వాక్యంలో ఉంది, ముందు చెప్తాను నేను. ఆయన ప్రార్థన చేసేవాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. నెలకు ఒకసారి ప్రార్థన చేయాలి. మనకున్న బాధలను బట్టి ప్రార్థన చేయాలి, మనకున్న కష్టాలను బట్టి ప్రార్థన చేయాలి, మనకున్న పరిస్థితులను బట్టి ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా, పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడితే ఏం జరిగిందో తెలుసా? ఏం చేస్తున్నారు? వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలందరూ వింటున్నప్పుడు అకస్మాత్తుగా, అంటే రాత్రి జరిగే ప్రార్థనలు, హల్లెలూయా, 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 హల్లెలూయా. రాత్రి ప్రార్థనలు ఎంత బలమైనవంటే ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో తొందరగా వెలుగులను తీసుకొస్తాయట. నువ్వు తెల్లారకపోవచ్చు, తెల్లారడం ఆలస్యమే కావచ్చు, కానీ నీ బ్రతుకుల్లో సమాధానం మాత్రం తొందరగా వస్తుందట. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ప్రభునందు ప్రియుల రాత్రికాల ప్రార్థన భక్తులను అడిగితే చెప్తారు వాళ్ళు. అకస్మాత్తుగా ఏం జరిగిందట? అప్పుడు భూకంపము కలిగి ఖైదీలకున్న సంఖ్యలన్నీ ఉడిపోయాయట. పౌలు శీలల యొక్క సంఖ్యలు ఉడిపోయాయి. అంతేకాదు, ఇంకెవరు అక్కడున్న చెరసాలలో ఉన్న ఎంతమంది ఖైదీలు ఉన్నారో, దొంగతనం చేసి వచ్చి, వ్యభిచారం చేసి వచ్చి, అబద్ధమాడి, ఇంకేదో చేసి మోసాలు చేసి, నరహత్యలు చేసి వచ్చిన వాళ్ళ ఖైదీల యొక్క ఏమైపోయాయి? అవి సంఖ్యలు ఊడిపోయాయట. ఒక పౌలు శీలలే కాదు, మనం ప్రార్థన చేస్తే రాత్రి ప్రార్థన మన కుటుంబాల్లో ఉన్న బంధకాలను తొలగిస్తాయి. పడుకున్నోళ్ళ బంధకాలు కూడా పోతాయి. అదే కదా జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. నా ఒక్కల ప్రార్థన ఏం చేస్తుందయ్యా? చేస్తుంది. ఒక్కల ప్రార్థనే ప్రపంచాన్ని ఏం చేసింది? ప్రభావితం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒక్క తీరుగుంటే మంచిగా ఉండు. మనందరికి వచ్చిన రోగమే ఇది. అందరూ ఒక్క తీరుగా ఉండరు. అందరూ ఒక్క తీరుగా ఉండరు. అందరికీ దేవుని మీద ఆధారపడడం రాదు. చాలామంది దేవునితో ఏం చేస్తారు? దేవుణ్ణి మెయింటైన్ చేయాలనుకుంటారు. హల్లెలూయా. దేవుణ్ణి మెయింటైన్ చేస్తే మనకు లాభం ఏమీ లేదు. దేవుణ్ణి కలిగి ఉంటేనే లాభం. మెయింటెనెన్స్లో ఉండొద్దు దేవునితో.
మనుషులతో మెయింటెనెన్స్లో ఉండాలి, దేవునితో కనెక్షన్లో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అకస్మాత్తుగా వారి యొక్క సంఖ్యలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు, కావలి కాసేవారు భయపడి వణికి, ఖైదీలు పారిపోయిరు అనుకొని, నన్ను పై అధికారులు వీళ్ళందరినీ విడిచిపెట్టావని చెప్పేసి నా ఉద్యోగం తీసేస్తారని చెప్పి ఏం చేస్తున్నాడట, రాత్రి కత్తి తీసుకొని పొడుచుకోబోయాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కత్తి దూసుకొని చంపుకోబోయాడు చెరసాల నాయకుడు, అంటే అధికారి, కావలివాడు. అప్పుడు పౌలు చూసి, మీరు ఏ హాని చేసుకోవద్దు అయ్యా, నువ్వేం చచ్చిపోవద్దు, కరెంటు పోయింది, భూకంపం వచ్చింది, గోడలు అదిరాయి ఇటున్నారా, సంఖ్యలు ఎక్కడెక్కడ ఊడిపోయాయి, అందరికీ విడుదల దొరికింది. హల్లెలూయా. ఎవరి చేతులు ఎవరెటెళ్ళినా ఏం కనపడట్లా, అందరూ కదులుతున్నారు. ఇప్పటిదాకా కట్టినట్లుండే, లాగినట్టుండే, ఇప్పుడు అందరూ ఏమవుతున్నారు, మెదులుతున్నారు, సౌండ్ని వస్తున్నాయి, అందరూ ఒక దిక్కు వచ్చారు. ఏం జరుగుతుందంటే, ప్రభునందు ప్రియులారా, ఆ చెరసాల నాయకుడు చంపుకోవాలని చూసినప్పుడు, అయ్యా నువ్వు హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, మేమెవరం తప్పిపోలేదు, మేమెవరం పారిపోలా, మేమెవరం ఉరకలేదు, ఇక్కడే ఉన్నాం, దయచేసి నువ్వు ఏ హాని చేసుకోవద్దంటే, అప్పుడు ఆ చెరసాల నాయకుడు పౌలు శీలల దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యలారా, మేము రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. చెరసాలకు పోయినా దేవుని సేవకులు, దేవుని బిడ్డలు దేవుని బిడ్డల్లాగానే ఉన్నారు. అందుకే చెరసాలల్లో ఉన్న ఖైదీలు మార్చబడ్డారు, అధికారులు మార్చబడ్డారు. అందుకనే ఈ లోకంలో నేను జ్ఞాపకం చేసేది ఒకటే, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలుగా ఉండాలని. హల్లెలూయా. జైలుకి వెళ్తే ఒక తీరు, ఫంక్షన్కి వెళ్తే ఓ తీరు, ఇంటికి పోతే ఒక తీరు కదా, మందిరానికి వస్తే ఒక తీరు ఉండొద్దు. మనం ఎక్కడ చూసినా దేవుని బిడ్డలాగానే ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా ఉంటామో అక్కడ దేవుని యొక్క శక్తి ప్రచురించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ యొక్క దేవుని సన్నిధి అక్కడ మనం చూడగలుగుతాం, అక్కడ దేవుని ప్రభావాన్ని మనం అనుభవించగలుగుతాం. అందుకోసమే రాత్రివేళ ప్రార్థించిన వారు ముగ్గురు గురించి నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనంలో, యాకోబు ఒకనాడు ప్రభునందు ప్రియులారా తన మామయ్య అయిన లాబాను యొద్దకు వెళ్ళి 20 సంవత్సరాలు కొలువు చేసి 4 భార్యలతో 12 మంది పిల్లలతో పని వాళ్ళతో గొర్రె మేక మందలతో ఆయన బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడికంటే తండ్రి ఇంటికి వస్తున్నాడు. తండ్రి ఇంటికి బయలుదేరినప్పుడు ఇదిగో సగం దూరం వచ్చిన తర్వాత యాకోబుకు గుర్తొచ్చేది, అయ్యో నేను నా తండ్రిని మోసం చేశాను, అంతేకాదు మా అన్నని మోసం చేశాను, ఆ రోజు నుంచి మా అన్న నా మీద కోపం మీద ఉన్నాడు. 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ పగ, ఈ ప్రతీకారం, ఈ కోపం ప్రభునందు ప్రియులారా 20 ఏళ్ళకు యాకోబు గుర్తొచ్చి, అయ్యో నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను కదా, మా అన్న కోపం చల్లారిందో లేదో, మా అన్న నన్ను చంపేస్తాడేమోనన్న భయం యాకోబుని ఏం చేసిందో తెలుసా, ఒంటరి వాణ్ణి చేసిందట. లేయా యొక్క పిల్లల్ని, రాహేలును, రాహేలు యొక్క పిల్లలను, ఇంకెవరమ్మా, లేయా, రాహేలు, ఇంకెవరున్నారు, జిల్ఫా, ఇంకా బిల్హా, జిల్ఫా, ఈ ఇద్దరు వాళ్ళ యొక్క ఉపపత్నులు, వాళ్ళ యొక్క పిల్లల్ని, 4 పిల్లల్ని ముందుకిచ్చి పంపి ఆయనొక్కడే రాత్రి మిగిలిపోయాడట. హల్లెలూయా. యాకోబు ఏమయ్యాడు, ఆ రాత్రి ఒక్కడే, ఆ నరుడు ఒక్కడే మిగిలిపోయాను అని రాయబడింది. మనందరి జీవితాల్లో కూడా ఒంటరి అనుభవంలోనికి ఏదో ఒక రోజు తప్పకుండా వెళ్తామట. ఒంటరి బ్రతుకని ఏదో ఒక రోజు మన జీవితంలో అనిపిస్తుందట. ఒంటరితనాన్ని ఏదో ఒక రోజు మన జీవితాల్లో మనం అనుభవించాల్సి వస్తుందట. హల్లెలూయా. ఈ ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా, యాకోబు ఏం చేశాడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒంటరిని, నాకెవరు లేరు, అయ్యో నేను ఇంత సంపాదించుకున్నా, ఇంతమంది భార్యలున్నా, పిల్లలున్నా, యాకోబు జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, అన్న చంపేస్తాడన్న భయం అతన్ని పట్టుకున్నది. ఒంటరిగా నరుడు ఏమైపోయాడట, రాత్రి మిగిలిపోయాడు. హల్లెలూయా.
ఈ మిగిలిపోయిన యాకోబు రంజు పెట్టుకొని కూర్చోలేదు, తల పట్టుకొని కూర్చోలేదు, తెలందాక నిద్రపోకుండా పడిగాపులు కాయలేదు, కానీ ప్రార్థన చేస్తున్నాడట. ఒంటరితనంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యాకోబు ఏం చేస్తాడటంటే ఆ రాత్రంతా ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడుతున్నాడట. ఎవరితో తెలుసా? ఒక దేవదూత యాకోబును కలుసుకున్నప్పుడు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు ఆ దేవదూతతో ఏం చేస్తున్నాడంటే పెనుగులాడుతున్నాడు. హల్లెలూయా. అడుగుతున్నాడు ఒక తండ్రిని కదా, ఏమంటాం, మనకు నెలవైన వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితుల మీద మనం ఎంతగా ఏమంటాం ఆధారపడతాము, ఎంతగా వాళ్ళ మీద ప్రభునందు ప్రియులారా అంతకంటే ఎక్కువ దేవుని మీద ఆధారపడాలట. క్రైస్తవులు ఆ జీవితంలోకి రావాలా? ఆమేన్. ఏ జీవితం? ఒక తండ్రిని తల్లి మీద మనం ఎంత గారాబం చేస్తామో అర్థమవుతుందా ఈ రాత్రి? ఒక తండ్రి మీద, ఒక తల్లి మీద, మనకు తోడబుట్టిన వాళ్ళ మీద ఏదన్నా ఇవ్వడానికి మనం ఎంతగా వాళ్ళని బ్రతిమలాడతామో దానికోసం ఏదో చేస్తాం. యాకోబు రాత్రి చేసింది ఏంటంటే పెనుగులాడుతున్నాడు. నన్ను దీవిస్తేనే కానీ, చదవం ఒకసారి ఆ మాట చదువు ముగించుకుందాం. చదవండి. తెల్లవారుచున్నది, రాత్రంతా పట్టుకున్నాడట, ప్రార్థన చేసుకుంటుంటే దేవదూత వచ్చిందట. ఒక్కడు మిగిలిపోయాడు, అనాథగా ఉన్నాడు, చచ్చిపోయేటట్టున్నాడు, బాధలో ఉన్నాడని ఎవరు వచ్చారట? నీకు కనపడే, కానీ నీతో పాటు కూడా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎప్పుడున్నదా ఎప్పుడు అవుకోలేదు అనుకుంటావు. చచ్చిపోదామన్న ఆలోచన వచ్చి ప్రార్థన చేసుకుందామన్న ఆలోచన తెప్పించింది ఎవరు అనుకుంటున్నావు? ఎటున్నారా? ఆలోచన మార్చేది ఎవరు అనుకుంటున్నావు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ప్రార్థన చేసి, అయ్యా నేను ఒంటరి అన్ని, అన్న నా మీద కోపంతో ఉన్నాడు, నన్ను చంపేస్తాడు, 20 ఏళ్ళు అక్కడ బతికొచ్చాను, అయినా నా బ్రతుకులో తృప్తి లేదు, నా జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు, నేను ఒంటరిని అయిపోయాను, నన్ను ఏం చేయమంటావన్న రాత్రి ప్రార్థన చేస్తే దేవదూత ఏం చేసిందట? అతన్ని ఎదుర్కొన్నది. అతని దగ్గరికి వస్తేనట ఆ కాలు పట్టుకొని పెట్టట్లా. హల్లెలూయా. ఏ కాలు పట్టుకొని? దేవదూత యొక్క కాలు పట్టుకొని విడిచిపెట్టట్లా. నీవు నన్ను చదువు ఆశీర్వదిస్తేనే కానీ, తెల్లారుతున్నదిరా, నేను వెళ్ళిపోవాలి, నాది ఈ రాజ్యం కాదు, ఈ దేశం కాదు, నేను మనుషులకు కోపట్టుంది కాదు, ఏదో భక్తి పరుడవని వచ్చాను, ప్రార్థన పరుడవని వచ్చాను, నువ్వు ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక నన్ను పంపాడు, ఈ రాత్రి నువ్వేమైపోతావేమో నన్ను పంపాడు. అయితే వస్తే ఏం చేశాడట? పట్టేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పట్టేసుకోవాలా? యాకోబుకి ఎరగా పట్టుకోవడం ఏంటో, దేవదూతను పట్టుకున్నాడు, ఆశీర్వాదం కావాలని పట్టుకున్నాడు. మనకి ఏ పట్టు లేదు, అసలు పట్టులే దొరికాయి మనకు. లోకంలో ఉన్న పట్టులు ఇరికే, పైసల దగ్గర ఎట్లా రాబట్టాలి పట్టేరికే, జనం దగ్గర ఏమంటాం, మన అవసరాలు ఎట్లా తీర్చుకోవాలి, ఈ పట్లు ఇరికే మనకు. ఏ పట్టు తెలియదు, దేవుణ్ణి పట్టుకోవడం, ఆశీర్వాదం పొందడం తెలియదు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా యాకోబు తెలిసింది అదే. కనుక యాకోబు రాత్రి తెల్లారుతున్న నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళిపోతానంటే ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను, నువ్వు నన్ను దీవించాలంతే. అబ్బా, తెల్లారిపోతుంది, సూర్యుడు వస్తున్నాడు, నేను అందరికి కనపడాల్సి వస్తుంది కదా, నన్ను పంపించమని చెప్తే లేదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పంపనంటే, యాకోబుని ఏం చేశాడో తెలుసా? ఇంతగానం దీవించమని అంటున్నావు అని తొడగూటి మీద కొట్టిండట. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు దీవిస్తే అదొక మరక, ఒకది స్టాంప్ ఉంటుంది మన మీద. హల్లెలూయా. దేవుడు దీవించిన వాడు అని గుర్తుండాలి. అవుతా మరి అదొద్దు, మళ్ళీ మనకు ఆశీర్వాదం కావాలి కానీ దేవుడిచ్చే గుర్తు వద్దు. హల్లెలూయా. తొడగూటి మీద కొడితేనట నడవలేక రాత్రి కాలు పట్టుకొని పొద్దేసరికి, రాత్రి మంచిగానే ఉండే, పొద్దుగాలు ఏం చేస్తున్నాడట? కుంటుతున్నాడట, రాయబడింది అక్కడ. తొడగూటి ఏమైంది? అది
వదిలిపోయిందని చెప్తుంది. కొట్టినందున ఆడ రాయబడింది. చూసారు ఆయన ఏం చేస్తున్నాడంటే కుంటుతూ నడుస్తున్నాడు. తెల్లారేసరికి దీవించాడు. అయితే దీవించాలని నీ పేరేంటి అన్నాడు. అంటే యాకోబు ఏమన్నాడు తెలుసా? అయ్యా నా పేరు యాకోబు. అందుకే ఆ రాత్రి ఆ దేవదూత ఏం చెప్పిందంటే, నువ్వు దీవించబడ్డవాడు, నీకు ఈ పేరు అవసరం లేదు అని చెప్పి ఏం చేసిందట, ఇశ్రాయేలుగా పేరు మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు పెనుగులాడే జీవితంలోనికి రావాలా. ఏ జీవితంలోనికి? ఎంతసేపు క్రైస్తవుడిగా, భక్తిపరుడుగా, ఆత్మీయుడిగా ఎన్ని సంవత్సరాలైనా బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్తాను, నా సాక్ష్యం ఇలాగే ఉంచుకుంటానంటే కుదరదు. దేవుడు ఒప్పుకోడు. దేవుని కూడా ఇష్టం లేదు. దేవుడు నువ్వు మారాలనుకుంటున్నాడు, నీ స్థితి మారాలనుకుంటున్నాడు, నీ పరిస్థితి మారాలనుకుంటున్నాడు కదా, నీ జీవన విధానం మారాలనుకుంటున్నాడు కదా. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎప్పటిలెక్కనే చినిగిన బట్టలు వేసుకొని, అమ్మా వింటున్నారా? ఉద్యోగం లేనప్పుడు మనుషుల స్థితి ఎలా ఉంటుంది? ఒక రకంగా ఉంటుంది. అదే ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహం కానప్పుడు ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలి యొక్క జీవిత విధానం, వివాహం అయిన తర్వాత మారుతుందా మారదా? చెప్పరే. మారుతుంది. అలాగే మనం దేవుని నమ్ముకున్నాక కూడా, దేవుణ్ణి ప్రతిదినం ఎరిగి ఆయనతో బ్రతుకుతున్నప్పుడు ఏం కావాలి? మన జీవితం కూడా మరి ప్రారంభంలో ఎట్లున్నావో అట్లే ఉంటే ఎట్లా? భక్తిలో ఏముండాలా? శక్తి ఉండాలి కదా, ఆశీర్వాదం ఉండాలి కదా, అభివృద్ధి ఉండాలి కదా. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఏం చేస్తుంటామంటే, మన స్థితిని బట్టి, మన లెవెల్ని బట్టి లోకానికి, ప్రపంచానికి కనబడాలనుకుంటాం. నిజమే. సమాజంలో మంచి దుస్తులు తొడుక్కోవాలనుకుంటాం, మంచి బట్టలు కట్టుకోవాలనుకుంటాం కదా, మంచి ఖరీదైన వస్తువులను, వాహనాలను మనం కావాలని కోరుకుంటాం. తప్పేం కాదు. కానీ వింటున్నారా, ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు అభివృద్ధి పొందినానికి తగ్గట్లుగా నీ భక్తి జీవితం కనబడాలా, నీ ఆత్మీయ జీవితం కనబడాలా, నీ పరిశుద్ధత కనబడాలా, నీ ఆత్మీయత. ఇంకేమంటాం? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నీ ప్రార్థన కనపడాలా. నువ్వు భక్తిలో ఎదిగావని ఏం చూపెట్టాలా? నీ ప్రార్థన, నీ ప్రవర్తన, నీ అంతరంగం, నీ మాట తీరు ఏం చేస్తాయి? నువ్వు ప్రార్థనలో ఎదిగావు, దేవుడు నిన్ను దీవించాడు అన్న సంగతి కనపడుతుంది. ఎవరైతే ఆత్మీయంగా ఎదుగుతారో వాళ్ళు శారీరకంగా ఆటోమేటిక్గా ఎదుగుతారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మీయంగా, భక్తిపరంగా ఎవరు డెవలప్ అవుతారో వాళ్ళు ఇహలోక పరంగా కూడా ఎదుగుతారండి. నిజం చెప్తున్నా. దేవుని వాక్యం చెప్పింది, నా రాజ్యము నిమిత్తము అన్నాడు ఆయన. మీరు ఈ లోకమందు అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, ఇండ్లనైనను, భూములనైనను ఏమన్నాడు ఆయన? పోగొట్టుకొనిన ఎడల. ఏమన్నాడు? పోగొట్టుకోవాలంటే విడిచిపెట్టమనా? వాటిని లెక్క అంటే ఉన్నా కూడా లేనట్టుగా బతుకుమన్నాడు. హల్లెలూయా. అమ్మేసుకోమనలా, వదిలిపెట్టమనలా, దూరం చేసుకోమనలా. వాళ్ళు లేనట్టుగానే నువ్వు ప్రభువుతో బ్రతకగలిగితేనట ఇహమందు 100 రెట్లును, పరమందు కూడా 100 రెట్లట. హల్లెలూయా. ఇది దేవుడు ఇచ్చిన ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ మర్మం. ఇది ఆత్మ సంబంధమైన మర్మం. మనం ఏమైనా శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేస్తాం, కానీ మొదట దేవుడు ఏం చేయమన్నాడంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచన చేయమన్నాడు. అందుకే యాకోబు దేవునితో పెడుగులాడి ఆ రాత్రి ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. పేరే కాదు, బ్రతుకు మారింది, పేరు మారింది కదా. మనమందరం పేర్లు మార్చుకుంటాం, లాభం లేదు. పేర్లు మారితే ఏం లాభం? అబ్రహాం అని పేరు పెట్టుకుంటే ఏం లాభం కదా, డేవిడ్ అని పేరు పెట్టుకుంటే ఏం లాభం? ప్రభునందు ప్రియులారా, ఆ పేరుకు తగ్గ జీవితం ఉండాల. ఇశ్రాయేలుగా పేరు మారింది, పేరు మాత్రమే కాదు ఆయన తీరు మారిందట.
ఇంకేం మారింది? ఆయన బ్రతుకు మారింది. ఇదిగో ఆయన ఒక దేశంగా మారాడు. హల్లెలూయా. ఎలా మారాడు? దేశంగా మారాడు. మనం కూడా ఏం కావాలి మరి ఇప్పుడు? పేర్లు మార్చుకోవడం కాదు. పేరు మారితే ఉపయోగం ఏమి లేదు. పేరు మారతో పాటు బ్రతుకు కూడా మారాలి, మార్చుకోవాలి. అందుకోసమే యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. అంతేకాదు సమూయేలు గ్రంథం 1 సమూయేలు 15:11 తప్పిపోయిన సౌలు కొరకట ఇదిగో సమూయేలు ఏం చేస్తున్నాడంటే రాత్రంతా ప్రార్థన చేశాడట. ఇక్కడ యాకోబు ఒక రాత్రి ఒంటరిగా మిగిలిపోయి ప్రార్థన చేస్తే యాకోబు ఇశ్రాయేలుగా మారాడు. పేరు మారింది. ఇంకేం మారింది? బ్రతుకు మారింది. ఆయన తీరు మారింది. అన్నీ మారాయి రాత్రి ప్రార్థన చేస్తే. రెండవదిగా సమూయేలు ఎవరి కొరకు? సౌలు కొరకు ప్రార్థన చేశాడు. దేవుడు రాజు కావాలని జనులందరూ కోరినప్పుడు మరి సమూయేలు ప్రార్థన చేస్తే కీషు కుమారుడైన సౌలును రాజుగా అభిషేకించాడు, గొప్పగా చేశాడు. అభిషేకం చేస్తే అతడు ఏం చేయలేదు? ఆ రాజరికాన్ని కాపాడుకోలేదు, నిలబడలేకపోయాడు, ఓడిపోయాడు. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించాడు, అసహ్యమైన జీవితాన్ని జీవించాడు. దేవుని ఆజ్ఞను మీరాడు. ఎవరు? సౌలు. పడిపోయాడు. కనుకనే సమూయేలు వచ్చి అన్నాడు, నీ రాజ్యము నిలవదిక. ఎందుకంటే నువ్వు దేవునికి విరోధంగా ఉన్నావు, నీవు అవివేకపు పని చేశావు. 15వ అధ్యాయం అంతా కూడా ఆ సౌలు చేసిన మిస్టేక్ ఏంటో అక్కడ ఉంటుంది. ఆయన సమూయేలు అంటాడు, నేను వారం రోజుల తర్వాత వస్తాను, నేను వచ్చిన తర్వాత బలర్పిస్తాను, ఆ బలర్పించిన తర్వాత మీరు ఆ యుద్ధానికి వెళ్తారని చెప్తే సమూయేలు రాక ఆలస్యమైందని చెప్పట సౌలు ఏం చేశాడు? ఆయనే బలి అర్పించాడు సాహసించి. యాజకుడు సేవకుడు చేయాల్సిన పని రాజు చేశాడు. ఈయన బలి ఎప్పుడు అర్పించాడో అప్పుడు ఎవరు వచ్చారు? యాజకుడు సమూయేలు వచ్చాడు. వచ్చి నువ్వు ఎంత అవివేకపు తెలివితక్కువ పని చేశావు, ఇదిగో నీ రాజ్యమును నీ యొద్ద నుండి దేవుడు తీసివేశాడని చెప్తాడు. హల్లెలూయా. అయితే సౌలు రాజుగా దేవుడు నియమిస్తే అయ్యో ఆ రాజరికం నుంచి తప్పిపోయాడని రాత్రంతా ఏడ్చాడట. 15:11 ఒక మాట చదవమ్మా. 15:11 1 సమూయేలు. సౌలు నన్ను అనుసరింపక వెనుతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపవశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టెను. హల్లెలూయా. చూడండి, సౌలు చేసిన పనికి, సౌలు చేసిన కీడుకు, సౌలు చేసిన ఏం చేశాడట? రాజరికాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడని సౌలు కొరకు రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడట, నువ్వు సౌలు గురించి ఎందుకు బాధపడుతున్నావు, నేను ఇంకోని నియమించానని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇంకోని ఎందుకు అనుకున్నాడో తెలుసా? ఈ సేవకుడు ఏం చేశాడు? రాత్రంతా పడిపోయిన రాజు కొరకు ప్రార్థన చేశాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, ప్రార్థించే తల్లులు కావాలి, ప్రార్థించే యవనస్తులు కావాలి, ప్రార్థించే యవనస్తురాలు కావాలి. దేవుని రాజ్యం కట్టబడాలంటే రాజు లేడు, ప్రజలు ఆగమైపోతారు. అది సౌలు యొక్క బాధ. అయ్యో ఇంతము కాలం రాజు లేకున్నప్పుడే బాగుండే, ఇప్పుడు రాజును కోరుకుంటే రాజేమిలాగా అయిపోయాడని ఏం చేస్తున్నాడట? రాత్రంతా ఏడ్చి ప్రార్థన చేశాడు. దేవుడు మరొకరిని కోరుకున్నాడు, ఆయన దావీదు. ఇక ఆ విషయం మనకు అవసరం. రాత్రంతా ప్రార్థన చేశాడు. లూకా సువార్త 6:12 యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఈ మాట జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. లూకా 6:12. ఆ దినముల యందు ఆయన కొండకెళ్ళి ఏం చేస్తున్నాడట? వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. హల్లెలూయా. చూడండి, రాత్రి ప్రార్థనలు ఇంకా చాలా ఉన్నాయి సందర్భాలు. ఈ రాత్రి నేను 3 విషయాలు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు విరోధులు, ఆయనను వెంబడించిన వారు మనం నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. వెంబడించిన వాళ్ళు శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు.
ఇంకా ఆ ఆగ్రహాన్ని చాలాసార్లు యేసు ప్రభుని రాళ్ళతో కొట్టాలనుకున్నారట. ఆయన దేవాలయంలో బోధిస్తున్నప్పుడు రాళ్ళు రువి చంపుదామని చాలాసార్లు అనుకున్నారు. ఆయనను గుంతలో పడేయాలని చాలాసార్లు అనుకున్నారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు గనక ఆయన తప్పించుకొని పోయేను రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆ దినముల యందు, ఏ దినములు? ఆయన శత్రువుల చేతిలో, విరోధుల చేతిలో, విమర్శించే వారి చేతుల్లో ఉన్న దినాల్లో కొండకెళ్ళి ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తున్నాడు, తప్పించబడాలని. హల్లెలూయా, విడిపించబడాలని. రాత్రి ప్రార్థన ఏం చేస్తుందంటే నీ శత్రువుల ఇదిగో పగ నుండి నిన్ను విడిపిస్తుంది. నీ విరోధుల యొక్క ఆలోచనల నుండి నిన్ను ఏం చేస్తుందట? విడిపిస్తుంది నిన్ను. హల్లెలూయా. భయంకరమైన చెడ్డ రోజుల నుండి నిన్ను మంచి రోజుల్లోనికి నడిపిస్తుంది. ఏం నడిపిస్తుంది? రాత్రికాల ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన. ఒక్కరోజు నిద్రపోకపోతే చచ్చిపోదామా? చచ్చిపోం. హాస్పిటల్లో చూడండి ఎంతమంది సుఖంగా నిద్రపోతున్నారు. సగం సగం నిద్ర, కొన్ని నెలలుగా, కొన్ని వారాలుగా. ప్రభునందు ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు ఉంటాం. అదే దేవుని కొరకు ఒక దినం ప్రతిష్ఠించుకో. నీకున్న సమస్యలను బట్టి, నీకున్న కష్టాలను బట్టి, నీకున్న రోగాలను బట్టి, నీకున్న అవకతవకలను బట్టి, నీకున్న కుటుంబ సమస్యలను బట్టి, భారాలను బట్టి, ప్రభువా ఎంతకాలం ఇలా నేను అనుభవించాలి? ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ కన్నీళ్ళు? ఒక రాత్రి ప్రార్థన చేయి ప్రభునందు ప్రియులారా. ఒక రాత్రి దేవునితో గడుపు. యేసు ప్రభు రాత్రంతా ఎవరితో గడిపాడు? కొండకు వెళ్ళి రాత్రంతా గడిపాడు, తండ్రికి ప్రార్థన చేశాడు. ఈ అనుభవంలోనికి రావాలి. ఎప్పుడైతే రాత్రులు మన జీవితాన్ని దేవుని ముందుకు పెడతామో మన బ్రతుకుల్లో ఏమవుద్ది? వెలుగు నింపబడుతుంది. హల్లెలూయా. పగలు నింపబడుతుంది. హల్లెలూయా. రాత్రులు మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. రాత్రులు మన జీవితాలను దేవునికి అప్పగించుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, రాత్రులు ప్రార్థన చేసిన యాకోబు పేరు మారిపోయింది, ఆయన బ్రతుకు మారిపోయింది, ఆయన జీవితమే మారిపోయింది కదా. అంతేకాదు, ఎందుకు ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, రాత్రి వేళ ప్రార్థన చేసిన సేవకులు పౌలు శిలల ప్రార్థన ఆ రాత్రి వేళ చెరసాల్లో ఉన్న ఖైదీల యొక్క సంఖ్యలన్నీ ఊడిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. చెరసాల నాయకుని కట్ట అర్ధరాత్రి 2 గంటలకేమో అయ్యలారా మేమేం చేయాలంటే రక్షణ పొందాలన్నారు. రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగితే ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కట్టాడని రాయబడింది అక్కడ 16వ అధ్యాయంలో. ఆ చెరసాల నాయకుడు వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి వేడి నీళ్లు పెట్టి వాళ్ళ గాయాలను కట్టి ఆ రాత్రే ఆ ఇంటి వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారట, చెరసాల నాయకుని కుటుంబం. ఎందుకు ఈ రాత్రి మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభునందు ప్రియులారా, రాత్రికాల ప్రార్థనలు మన జీవితంలోనికి ఏం తీసుకొస్తాయి తెలుసా? వెలుగు జీవితాలు తీసుకొస్తాయి. అందుకే రాత్రి ప్రార్థనలు చేయాలి. రాత్రి ప్రార్థన చేయడం చాలా కష్టం. ఎందుకంటే అదంతా ఎలాంటిదట? నిద్రపోయేటువంటిది. రాత్రంతా కూడా అలసట తీర్చుకునే సమయం అది, నిద్రపుచ్చే సమయం అది. ఎంత ఆపినా ఆగదో. నాకు డౌట్ వస్తుంది, పగలు మనం ఎప్పుడు పడుకొని లేచినా ఏం చేస్తాం? మెలకు వస్తే మళ్ళీ తేరుకుంటాం. కానీ రాత్రి ఎన్నిసార్లు లేచి, ఎన్నిసార్లు ఫోన్లు మాట్లాడి, ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళి, ఎన్నిసార్లు మోషన్కి వెళ్ళి వచ్చినా మళ్ళీ పడుకుంటే ఏమవుతుంది? ఒకసారి మేలుకొతే రావద్దు కదా. కానీ రాత్రికి ఉన్న స్పెషల్ అది. హల్లెలూయా. దేవుడు అలా చేశాడు రాత్రిని. ఎంత గొడవ పడైనా, ఎంత ఆలోచన పెట్టుకునైనా, వింటున్నారా, ఎంత మనసు బాగాలేకపోయినా, కాసేపు నిద్ర రాదేమో కానీ కూర్చోనైనా కొనుక్కుపాటు వస్తుంది, నిద్రపోం కావచ్చు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, రాత్రి అనేది అందరి జీవితాల్లో చీకటిని నింపేది. అందుకే ప్రభువుతో ఆ రాత్రిని గడపగలిగితేనట జీవితాలు వెలిగించబడతాయట. ఆమేన్, హల్లెలూయా. తలలు ఉంచుదాం, మోకరించుదాం, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రార్థనల గురించి